హాయ్ ఫ్రెండ్స్. సో, ఇవాళ నేను మీకు మటర్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి. సో, ముందుగా పచ్చి బఠానీలు నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి. సో, ఇప్పుడు సీజన్ కదా! దొరుకుతాయి బఠానీలు. ఆ బఠానీలను వేడి నీళ్ళల్లో నానబెట్టానండి కాసేపు. సో, అవి పక్కన ఉన్నాయి. అవే కదా! అవే అండి. ఇప్పుడొచ్చేసి ఒక ఎర్రగడ్డ కట్ చేసుకొని, ఆ తర్వాత 4 టమాటాలండి. సో, అవి గూడా ముక్కలు చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఎప్పుడూ చేస్తాను గదండీ! ఇది బేసిక్ మసాలా అని. సో, అలానే చేసుకోవాలి. ఇట్లా చేస్తే రెస్టారెంట్‌లో తిన్నట్లు వస్తదండి మనకి ఫీలింగు. సో, అలాగే గుప్పెడు కాజు తీసుకోండి అందులోకి. సో, కాజు నేను ఓపెన్ చేసేస్తున్నాను ఏమన్నా ఉంటాయేమో అనేసి. సో, ఇవన్నీ యేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాతొచ్చేసి గోలం పెట్టుకొని అందులోకి ఆయిలేసుకొని, ఇప్పుడొచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, అలాగే కరివేపాకు ఇవేసుకొని, అలాగే 2 స్పూన్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుంటున్నాను. సో, కర్రీ చాలా బావుంటదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడొచ్చేసి నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా! ఆ పేస్ట్ అంతా ఇందులో వేస్తానండి. ఈ పేస్ట్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ అన్నా సిమ్‌లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి. సో, అప్పుడు కర్రీకి పచ్చి స్మెల్ ఉండదు. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటదండి కర్రీ అంతా తినేదానికి కూడా బాగోదు. నెక్స్ట్ అదొచ్చేసి మూత పెట్టేసాను. అది ఉడుకుతా ఉంటది. నేనొచ్చి ఇప్పుడు పన్నీర్ కట్ చేస్తున్నానండి. సో, ఏంటి ఎప్పుడు పన్నీర్ అనుకుంటూ ఉంటున్నారు కదా మీరు. ఏం లేదండి మా పిల్లలు తింటారు పన్నీర్. అందుకే మేము వీక్లీ కనీసం వన్స్ అన్నా తెచ్చుకుంటామండి పన్నీరు. సో, ఇంగెప్పుడు పన్నీర్ కర్రీ లేకుండా బఠానీలు ఉంటే అవి వేస్ట్ చేద్దామని చెప్పి వేస్తున్నానండి. సో, ఇక్కడొచ్చేసి బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బఠానీలు ఉన్నాయి కదా! ఆ బఠానీలు కూడా అందులో ఏస్తున్నానండి. బఠానీలు ఉడికేదానికి కొంచెం టైం పడతది గదా! సో, అందుకని ఫస్ట్ అవి ఏస్తున్నాను. అవి వేసి ఒక 50-60% ఉడికిన తర్వాత మళ్ళీ పన్నీర్ ఏస్తానండి. సో, బఠానీ ఇక్కడ 50% ఉడికిపోయింది. ఇప్పుడొచ్చేసి కారము, ధనియాల పొడి, పసుపు వేసి కలుపుకున్న తర్వాత పన్నీర్ గూడా యాడ్ జేస్తున్నానండి ఇప్పుడు. తర్వాత ఉప్పు గూడా వేయాలి. సో, ఉప్పేసాను. బాగా కలుపుకొని వాటర్ ఏసుకోవాలండి. అంతే. వాటర్ ఏసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిస్తే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పన్నీర్ కూడా బాగా ఉడికిపోతది. పన్నీర్ తొందరగా ఉడికిపోతది గదండీ! సో, అలాగా మూత పెట్టేసినామంటే ఉడుకుతదండి. ఇప్పుడొచ్చేసి నేను గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను. ఆ తర్వాత కసూరి మేతి అయితే కంపల్సరీ వేసుకోండి. చాలా బావుంటది టేస్ట్. ఇప్పుడొచ్చేసి పాల మీద మీగడ ఇది గూడా వేసుకోండి. క్రీమీగా ఉంటది. కర్రీ హోటల్‌లో లాగా ఉంటది. సో, ఇంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.